వచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ చాలు. ఈ రోజున అంశం ఏంటంటే దైవజనులు నాకు ఇచ్చిన అంశం రాకడ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది రాకడ గురించి. రాకడికి మనం ఎలా సిద్ధపడాలి, ఎలా జరుగుతాయి, ఏంటి గుర్తులు, ఇవన్నీ కూడా దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి వాటన్నిటిని మనం చదువుచు, వింటూ, గ్రహించుకొనొచ్చు మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి తరుణంలో మనం ఉన్నాం. ఇంకా ఈ లోకంలో ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనలతో ఉన్నట్లయితే బుద్ధి లేని కన్యకల వలె మనం గుడిపడతాం. ఎందుకంటే దేవుడు బుద్ధి లేని వారిని, బుద్ధి కలిగిన వారిని ఐదుగురిని పెట్టారు. బుద్ధి లేని వారి దగ్గర దీపాలు లేవా? ఉన్నాయి. బుద్ధి కలిగిన వారి దగ్గర దీపాలు ఉన్నాయి. వాళ్ళవి వెలుగుతున్నాయి, వీళ్ళవి వెలుగుతున్నాయి. మరి ఇంకా వీళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారయ్యా అంటే, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఆలోచన చేసిందంటే పెళ్ళికుమాడు పలానా టయానికి వస్తాడు, పలానా టైం కాబట్టి మనం తీసుకెళ్ళిన నూనె ఇంచుమించుగా ఆ టయానికి సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు చేసి నూనె వాళ్ళతో తెచ్చుకోకుండా వచ్చారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే, ఏమో ఒకళ్ళ పెళ్లి కుమారుడు ఎందుచేతనైనా ఆలస్యమైందనుకో, మన దీపాలు వెలగాలంటే ఈ నూనె పలానా టైం వరకు వస్తుంది, అంత తర్వాత వస్తే ఎలగదు కదా అని వాళ్ళు ముందుగానే ఆలోచన చేసుకొని వాళ్ళతో నూనె తెచ్చుకోవటం వలన వాళ్ళు బుద్ధి గల వాళ్ళు అయ్యారు. ఇది సరిపోతుంది, ఈ సమయము ఇంతవరకు చాలు, ఇంక పెద్ద అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ దీపాలు ఆరిపోవటానికి ప్రారంభమైంది. కానీ పెళ్లి కుమారుడు వచ్చే సమయం అవుతుంది కాబట్టి నూనె చాలదని గ్రహించిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా కొంచెం ఇవ్వండి అమ్మ అని అడిగారు. అమ్మ ఇది మీకు మాకు చాలదు, అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వీళ్ళు కొంటాకు వెళ్ళారు. ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చాడు, ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా మేము సిద్ధపడి వచ్చామయ్యా అది ఇదంటే, మీరెవరో కూడా నాకు తెలియదు. మనకి ఇవ్వబడినటువంటి ఆ సమయంలోనే మనం సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే ఖచ్చితంగా భారీ మూల్యాన్ని మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాకడలో రెండు రాకడలు ఉన్నాయి. రెండవ రాకడలో రెండు రాకడలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, ఒకటి రహస్య రాకడ, ఇంకొకటి బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎలా ఉంటుందంటే, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగునే మనిషి కుమారుడి రాకడ ఉండును. ఇది శ్రమల కాలానికి ఎంట్రన్స్ లో దేవుని యొక్క రాకడ ఉంటది. శ్రమల్లో సంఘము ఉండటానికి దేవుడు ఇష్టపడడు. ఈ లోకంలో ఇప్పటి వరకు వాళ్ళు శ్రమలు అనుభవించారు కాబట్టి ఈ మహాశ్రమల్లో వాళ్ళని ఉండటానికి దేవుడు ఇష్టపడినవాడు. ఎందుకంటే ఈ మహాశ్రమలు అనేవి దేవుణ్ణి ఎరిగి విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు అంటే ఇది చేసిన వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవుడికి విరోధంగా పాపములో నడిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షించేటటువంటి ఈ శ్రమల కాలాలు. కాబట్టి ఈ మహాశ్రమలు, ఈ శ్రమల కాలంలో సంఘాన్ని ఉంచటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ క్రైస్తవులు ఉంటారు, విడబడిన క్రైస్తవులు ఉంటారు. కాబట్టి దేవుడు ఈ శ్రమల కాలంలో ఉంచకుండా వాళ్ళని తీసుకుని 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు, అదే 7 ఏళ్ళు పరలోకంలో పెళ్లి విందు జరుగుద్ది. ఈ విందు అనంతరం ఆయన రెండవ రాకడ వస్తాడు. ఈ రెండవ రాకడ ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, మహామహిమతోనూ అందరికి ప్రతి నేత్రము కూడా ఆయనను చూసేటటువంటి రాకడ ఈ బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడ ఎవ్వరికీ కనపడదు. మెరుపు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఇలా చూసి అలా తిరిగేలోగా మెరుపు మాయమైపోతుంది. ఈ రాకడ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సంఘం ఎత్తబడి రాకడ మెరుపు వలె ఉంటుంది, అలా కనపడి అలా మాయమైపోతుంది. అంటే సెకండ్లలో మాయమైపోతారు. కాబట్టి ఒక దినము భూలోకం మీదకి ఒక దినం వస్తుంది. ఆ దినం ఎలా ఉంటుంది అంటే అంత గలిబిలి అయిపోతుంది. ఎక్కడ చూసిన టీవీల్లో కానీ, ఫోనుల్లో కానీ, ఎక్కడ చూసినా కానీ మా ఇంటి పక్క వాళ్ళు మాయమైపోయారు, మేమిద్దరం పడుకున్నామంటే మా భార్య కనపడతలేదు అంటది ఒక ఆయన అంటాడు, నేనిద్దరం పడుకున్నామంటే మా ఆవిడ లేదంటే. ఇట్లా ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామంలో, అడవిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గలిబిలి అయిపోతారు. ఏమి జరిగింది. ఇప్పుడున్నటువంటి టెలిస్కోపులు ఆయన రాకడను చిత్రీకరించలేవు. ఓన్లీ ఎలా ఉంటుందంటే ఒక గుర్తులాగా, ఒక వెలుగుని లేకపోతే ఒక ఆకారాన్ని అనేది చూపించు, కానీ వెలుగు, ఒక మెరుపు అలాంటిదే జరుగుతుంది అన్నమాట. స్పష్టంగా ఇది జరిగింది
అనేది చెప్పటానికి వీల్లేనట్టుగా ఉంటుంది అన్నమాట. అంత గలిబిలిగా ఉంటుంది అన్నమాట. క్రైస్తవులు విడబడిన వాళ్ళు కొన్ని లేఖనాలు తీసుకుని బైబిల్లోకి టీవీలు ఇప్పుడు చర్చలు సమావేశాలు పెడుతున్నారు కదా, ఈ బ్యాచ్ అంతా కూర్చుంటారన్నమాట. అబ్బాయి దేవుని రాకడ రాలేదండి, వస్తే మేము ఇక్కడ ఎందుకు ఉంటామండి, దేవుని రాకడ అలా ఉంటుందండి ఇలా ఉంటుందండి అని చెప్పి విడబడిన వాళ్ళందరూ కూడా మేము సిద్ధపడలేదు అని చెప్పకుండా, మేము పరిశుద్ధులం, దేవుడు వస్తే మేమెందుకు ఉంటామండి ఇక్కడ, ఇది కాదండి, ఈ లోకంలో ఏదో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన మనకి ఎక్కువగా ఇప్పుడు రెండవ రాకడ క్లారిటీగా కనపడితే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. ఆయనే నిజమైన దేవుడు, యేసు ప్రభువారే నిజమైన దేవుడు అని చెప్పి సర్వ మానవాళి కూడా ఒప్పుకొని రక్షణ పొందుతారు. ఆయన రాకడని స్పష్టంగా ఉండి జనాలు ఎత్తబడుతుంది, ఇవంతా కూడా స్పష్టంగా కనపడితే ప్రతి ఒక్కరు కూడా నమ్ముకుంటారు. కానీ ఇక్కడ స్పష్టత ఉండదు, అయోమయం గలిబిలిగా ఉంటుంది. కాబట్టి ఎవరు నమ్ముకుంటాకి, ఎవరు కూడా ఆయన వచ్చాడు అంటాకి ఇష్టపడరు. ఎందుకనంటే విడవబడిన క్రైస్తవులు అనేక మంది ఉంటారు, 190 మంది ఉండిపోతారు భూలోకంలో. వీళ్ళందరూ కూడా లేదండి రాలేదండి అంటారు. అట్లాగే ఈ లోకంలో కూడా ఒకరోజు నీ గలిబిలి అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు మనకి ఎక్కువగా వినపడేది ఏమిటంటే ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఎగిరే పళ్ళాలు చూసాం. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు అంతరిక్షంలో కొన్ని నక్షత్రాలు కనపడుతున్నాయి, కొన్ని ఎగిరే పళ్ళాలు కనపడుతున్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి గ్రహాంతరవాసులు ఉన్నారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఒక రోజున భూమి మీదకి వస్తారు, వాళ్ళు మనకంటే బలవంతులు, జ్ఞానవంతులు అని చెప్పేసి టీవీలో రకరకాలుగా ప్రచారం, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కాబట్టి ఇది ఏలియన్స్ పని, మానవులందరినీ కిడ్నాప్ చేశారు. కాబట్టి క్రీస్తు రాకడ కాదు, ఇది మీరు ఎవరు నమ్మొద్దు, ఎవరు భయపడద్దు అని ఎవరు చెప్తారని అంటే, విడబడినటువంటి క్రైస్తవులు, సేవకులు, పరిశుద్ధులు వీళ్ళందరూ చెబుతూ ఉంటారన్నమాట. కాబట్టి విడబడిన అమ్మయ్యా దేవుడు రాలేదా, నేను ఎక్కడ విడబడిపోయాను అనుకున్నానేమో అని మనలాంటి వాళ్ళు విడబడిన ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ విధంగా అనుకుని ధైర్యంగా నివసిస్తారన్నమాట. అట్లాగే దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడాలి అని ఎలా ఉంటుంది అంటే, చూడండి లూకాసు సువార్త 17వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, లూకాసు సువార్త చాలా. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇక్కడ 3 రకాలైనటువంటి సమయాలను సూచిస్తుంది. పొలంలో ఎప్పుడుంటాం? మినిమం 7-8 కాడ నుంచి సాయంకాలం 5-5:30 వరకు పొలంలో ఉంటారు. వీళ్ళు పొలంలో పనిచేస్తున్నారు. అంటే ఇదొక సమయం. తిరగలి విసిరే సమయం ఎప్పుడు? అమలక్కలు చక్కగా సాయంకాలం పూట 3:30-4 కాడ నుంచి కూర్చొని తిరగలి విసురుకుంటా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా అదొక సమయం. ఇద్దరు మంచం మీద పడుకున్నారంటే ఏ సమయం? అది రాత్రికాల సమయం. అంటే దేవుని యొక్క రాకడ ఎలా ఉండదంటే, భూమి మనకి ఇప్పుడు చీకటి, ఇంకో దేశంలో పగలు, ఇంకో దేశంలో మధ్యాహ్నం, ఇంకో దేశంలో సాయంకాలం. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా రాశాడంటే, అంత ఒకేసారి జరగదు. ఒక దేశంలో పగలు ఉంటుంది, ఒక దేశంలో మధ్యాహ్నం, ఒక దేశంలో సాయంకాలం, ఒక దేశంలో అర్ధరాత్రి, ఒక దేశంలో తెల్లవారుజామున. అంటే భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి దేవుడు ఇక్కడ స్పష్టంగా రాయిస్తున్నాడు అనమాట. కాబట్టి మనకి పగలవచ్చు, ఇంకో వాళ్ళకి రాత్రి అవ్వచ్చు. అట్లాగే అలా అనుకుంటారు, అరే నాతో పాటు పనిచేసేలు ఉన్నట్టుండి మాయమైపోయాడు. పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ రోజున గలిబిలి ఇంత అంతా కాదనమాట. కాబట్టి ప్రపంచమంతా ఆ రోజున దేవుణ్ణి నమ్మరు, ఇంకా అజ్ఞానంలోనే దేవుని శిక్షకి వాళ్ళు గురవుతూ ఉంటారు. అలాగే చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం బుద్ధిగల కన్యకల గురించి, 5వ అధ్యాయం 14-15 వచనం.
చాలు. ఇక్కడ వెలుగిచ్చుటకే మనల్ని వెలిగిచ్చాడు. ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్తుందంటే వెలుగు వెలగాలి అంటే నూనె కావాలి. నూనె 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 లేకపోతే దీపము వెలగదు. అట్లాగే నూనె దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనపడుతుంది. అనేకమైన లేఖనాల పరిశీలన మనం చేసినట్టయితే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి మన దీపము, ఈ ఆత్మీయ దీపము వెలగాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము, పరిశుద్ధాత్మని పొందుకోవటము మనకు చాలా అవసరమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి అంటే రోమాపత్రికలో అంటాడు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? ఇప్పుడున్నటువంటి ఈ భక్తి చాలదా అంటే చాలదు. శిష్యులకు కూడా ఆ ఆ ఉమ్, ఆ, చాలు. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వాళ్ళు కాదు. ఇంకా మనలో శరీరపు స్వభావము, శరీరపు ఆలోచనలు, శరీరపు తలంపులు ఇవన్నీ ఉన్నాయంటే మనం పరిపూర్ణంగా పరిశుద్ధాత్మని పొందుకున్న వాళ్ళము కాదు. అరాకొరగానే మనము పొందుకొని ఉన్నాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం వలననే ప్రభువా, తండ్రి, యేసయ్య, నా దేవుడా అని మనం చెప్పుచున్నామంటే పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైనది ఏంటంటే 1 నుంచి ఇప్పుడు మనం గడియారం చూసినట్టయితే అది 60 సెకండ్లు తిరిగి వస్తేనే ఇంకో గంట మారుతుంది. అంతవరకు 12, 12, 10, 12, 20, 12, 30, 12, 40 అంటే 12 లోపలే ఉంటుంది. ఆ 60 నిమిషాలు దాటితేనే ఇంకో గంటలోకి వెళ్తాం. అంటే ఆరంభం నుంచి కూడా 12లోనే ఉన్నాం. అలాగే మనం ఆరంభంలోనే ఉన్నాం. ఎంత? 5, 10, 15, 20 ఇట్లా కేటగిరీలోనే పరిశుద్ధాత్మ ద్వారానే కొన్ని విషయాలు మనం నడిపించబడుతున్నాం. కానీ పరిపూర్ణంగా పరిశుద్ధాత్మలు నడిపించబడినట్లయితే శరీరాశల విషయంలో మనము వాటిల్లో పడిపోము, శరీర ఆలోచనల విషయంలో పడిపోము. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ వలె మనం ప్రవర్తించను. ప్రత్యేకంగా మన ప్రవర్తన కానీ మన ఆలోచనలు కానీ ప్రతీది కూడా ప్రత్యేకంగా కనపడుతూనే ఉంటుంది. కాబట్టి అందుకనే దేవుడు అంటాడు అపోస్తుల్ని, ఆయన వెళ్ళిపోతూ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు అంటారు, ప్రభువారు వాళ్ళని కనుగొని వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మీరు ఎక్కడికి కూడా వెళ్ళద్దు. కాబట్టి మీరు యెరూషలేములోనే మీరు ఆ ఆ ఆ చాలు. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి. మీకు శక్తి కావాలి, మీకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉండాలి. ఇంతవరకు నేనున్న మీతో మీ బలహీనతలు, మిమ్మల్ని ఎలా నడవాలో, ఎలా నడిచేపాలో ప్రతిదీ కూడా మీకు నేర్పించాను. మీరు నేర్చుకున్నారు, కానీ మీ అంతటా మీరు వాటిని చేయలేరు. మీకు దేవుని సహాయం అవసరం. కాబట్టి మీరు బలహీనులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళమాకండి అని చెప్పినప్పుడు ప్రభువారు ఎలాగో మనం మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నీళ్ళ ద్వారా బాప్తిసం పొందుకుంటామో అలాగే పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసము పొందుకోవాలని ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవటం మూలన శిష్యులందరూ, అపోస్తులందరినీ కూడా వాళ్ళు ధైర్యంగా అంతవరకు దాక్కొని బహిరంగంగా బయటికి వెళ్ళి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉందని చెప్పేసి వాళ్ళు బయటికి వచ్చి బహిరంగంగానే మాట్లాడుచున్నారు. హింసించబడ్డారు, కొట్టబడ్డారు, తరమబడ్డారు, మరణము కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏమి విన్నామో, ఏమి చూసామో, ఏటిని తాగి మేము వాటిని నిజమని తెలుసుకున్నామో వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పౌలు గారు అంటారు, మీకు పిరికి ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు కానీ ధైర్యపు ఆత్మను మీకు ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారు. మనం సువార్తని ధైర్యంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కావలసినవి ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మని పొందుకోనియకుండా సాతాను కొన్ని మ్యాజిక్లు, కొన్ని లేఖనాలను మనకు చూపిస్తూ ఉంటాడు. ఎట్లా? ప్రభువారు అల్లరికి
కర్త కాడు. ఆ లేఖనం ఇంకో 2-3 లేఖనాలు ఎవరైనా చూపించగలరా? ఆ ఒక్క లేఖనం కాకుండా ప్రభువారు అల్లరికి కర్త కాడు, దేవుడు అల్లరికి కర్త కాదు అనే లేఖనాలు ఇంకో 2-3 చూపించగలరా? చూపించలేరు. ఎందుకంటే అది ఒక్కటే ఉంది. అది ఒక్కటి ఎందుకు ఉంచాడంటే దేవుడే ఉంచాడు వాటిని. ఎందుకనంటే నిజమైన వాళ్ళు వెతికి, సత్యమును వెతికి వెంటాడి తెలుసుకుంటారు. అసత్యంలో బ్రతికే వాళ్ళు ఈ మాట ఉంది కదా అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక మనిషి మీద సాక్ష్యం చెప్పాలంటే 2-3 సాక్షులు, అవును ఇది చేశాడు, ఇది మేము చూసామని 2-3 సాక్షులు చెబితేనే అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఒక్క వ్యక్తి సాక్ష్యం చెబితే అది న్యాయాధిపతి కొట్టివేస్తాడు, చెల్లదు. కాబట్టి ఇటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేసి మనం పరిశుద్ధాత్మని నమ్మకపోతే ఆయన రాడు. నమ్మితేనే ఆయన నేను నీతో ఉంటాను, నీతో ఉండి నేను అనేకమైన కార్యాలు చేస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేయాలి అంటే చాలా జాగ్రత్తగా, భయముతోనూ భక్తితోనూ ఆయన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి తప్ప మనం ఎలా పడితే అలా మాట్లాడి ఆయన అవమానపరిస్తే ప్రభువారు ఆయన హింసించినా చంపినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. తెలిస్తే తెలిసినని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పేది తప్ప మన సొంతగా ఆలోచనలు బట్టి మనకు నచ్చినవే దేవుని మాటలు, నచ్చనివి దేవుని కాదు అని మనం అనుకొని పొరపాటు పడితే భారీ మూల్యాన్ని మనం చెల్లిస్తాం. కాబట్టి దేవుడి చిత్తం అయితే దేవుడు నడిపిస్తే పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకున్న తర్వాత విషయాలు తర్వాత రాబోయే ముందు రోజుల్లో. కాబట్టి ఆ ఒక్క లేఖనము తప్ప ఇంకా ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి ఇటువంటి లేఖనం ఉండదు. ఉంటే మనం నమ్మొచ్చు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా సాతానికి గుర్తులుగా, పడిపోయే వాళ్ళకి, నిలబడే వాళ్ళకి కొన్ని గుర్తులుగా దేవుడు వాటిని ఉంచాడు. జ్ఞానము కలిగిన వాడు మట్టుకే ఇవి తెలుసుకుంటాడు. దానియేలు అంటాడు, దేవుని దూత వచ్చి ఇవన్నీ చెబుతుంటే ప్రభువా నేను ఇవి చూస్తున్నా కానీ గ్రహించలేకపోతున్నానయ్యా అని అంటున్నప్పుడు బుద్ధిమంతులు మట్టుకే వీటిని గ్రహిస్తారు, జ్ఞానవంతులే వీటిని గ్రహిస్తారు. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడే ధ్యానం చేసేవాళ్లే, చదివేవాళ్ళు కాదు, ధ్యానము చేసేవాళ్లే గ్రహిస్తారు. చదివేవాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం లేని చదువు వ్యర్థం. ఎన్నిసార్లు చదివినా అర్థం కాకపోతే అది వ్యర్థం. కానీ అందుకని దేవుడు అంటాడు, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. చదివేవాడు కాదు, చదువుతారు. చిన్నపిల్లలు కూడా వాక్యం ఇస్తే వాళ్ళు చక్కగా ఒక్కో పదం కూడి చక్కగా చదువుతారు. కానీ అది అర్థం కావాలి. అది అర్థం కావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే వాక్యం మీద ధ్యాస పెట్టాలి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వాక్యమును ధ్యానము చేయాలి. అప్పుడు మనకు అర్థం కానటువంటి విషయాల్లో ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకి అందుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా కూడా మర్మాలతో కూడుకున్నటువంటిది ఉంటుంది. కొన్ని శరీరానుసారమైన విషయాలు మనకు అర్థమవుతాయి, కానీ ఆత్మానుసారంగా ఉన్నటువంటి విషయాలు మనకి అర్థం కావు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి మనం దేవుని రాకడికి సిద్ధపడాలి అంటే కంపల్సరిగా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుల యొక్కలు ఇంకొకరిని బట్టి మన నడకలు ఉండకూడదు, కానీ దేవుడి లేఖనానుసారంగా వాక్యానుసారంగా మనము ఉండాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే ఈ రహస్య రాకడలో విడవబడితే 7 ఏళ్ళు మహాశ్రమలు. ఈ 7 ఏళ్ళు మహాశ్రమలో అరాకొర భక్తి కలిగిన వాళ్ళు, అరాకొర విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా జారిపోతారు. శ్రమలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు అంటాడు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రమలను బట్టి, ఈ శోధనలను బట్టి, వీటన్నిటిని బట్టి శ్రమలకు ముందుగా ఇవి ప్రారంభమైనవి, ఇవి స్టార్ట్ అయినవి. కాబట్టి మీరు భయపడద్దు, సిద్ధపడండి అని చెప్పేసి దేవుడు మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలను బట్టి మనం సిద్ధపడాలి. ముందు మనం సిద్ధపడాలి, మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి, మన సంఘాలని సిద్ధపరచుకోవాలి. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా, నిర్లక్ష్యపరిచిన బుద్ధి లేని కన్యకల వలె విడవబడిపోతాం. విడవబడ్డామంటే ఆ శ్రమలు అవన్నీ కూడా మనం తట్టుకోవటం మహా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే క్రైస్తవులకి మహా గడ్డు కాలము నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే దేవుడి లేఖనాలు ఆ విధంగానే ఉన్నాయి.
క్రైస్తవులకి స్వేచ్ఛ లేదు, మందిరాలు పడగొట్టబడుతున్నాయి. ఒక దైవజనుడిని వేరే రాష్ట్రంలో ఒక ఆయన అడుగుతున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అయ్యా, ఈ మందిరాలన్నీ ఇవన్నీ కూల్చేస్తున్నారు కదా, గుళ్ళు చర్చిలు కూల్చేస్తున్నారు కదా, మరి మీరు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారంటే హిందీలో మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైన భాష, అర్థమైన దాన్ని బట్టి చెప్తున్నాం అని ఈయన ప్రెస్ అతను అడుగుతుంటే ఆ సేవకుడు అంటాడు, కూల్చుకొని మందిరాలు, మా హృదయంలోనే దేవుడి మందిరం ఉంది, మేము ఎక్కడ ఆరాధించుకుంటాం, ఈ మందిరం ఉంటే ఉంది లేకపోతే లేదు అని చెప్పేసి ఆ సేవకుడు చెప్పాడు. కాబట్టి ఈ మందిరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ హృదయం అనే మందిరం మటుకు ఎప్పటికి కూడా ఎవరు కూడా దాన్ని పడివేయలేదు. నీ చేతులతో నువ్వే దాన్ని కూల్చుకోవడం తప్ప ఎవరు కూడా దాన్ని కూల్చివేయలేరు. కాబట్టి ఈ మందిరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ హృదయం అనే మందిరం మటుకు ఎప్పుడు సిద్ధపరచుకుని ఉంటే ఆయన మనతో, మనం ఆయనతో కూడా కలిసి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాకడకు జరిగే విషయాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా 24వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రతి వచనం చదివినట్లయితే ఇంకా దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందయ్యా అంటే, ఇంకా మారుమూలలో ఎక్కడో సువార్త అందనటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. చూడండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం ఒకసారి చదవండి. చాలా చూసారా, ఇంకా ఎక్కడో ఒక మూలన ఇంకా సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టే ప్రభు ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యాన్ని గురించి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ప్రభు రాకడ క్యాన్సిల్ అయిపోయింది, అవన్నీ ఉట్టిదే అని చెప్పి సాతాను భ్రమపరుస్తూ ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి క్రైస్తవ లోకాన్ని ఇంకా నిద్రపుస్తున్నాడు. ఏం పర్వాలేదు, ప్రభు రాకడ చాలా టైం ఉంది, అసలు క్యాన్సిల్ అయిపోయింది, ఆయన రాడు, వస్తే ఈ పాటికి రావాలి అని చెప్పేసి పిచ్చి పిచ్చి లేఖనాలు, పిచ్చి పిచ్చి అన్నీ కూడా అలా వచ్చింది. చాలామంది సేవకులకి కొన్ని సందర్భాల్లో ప్రభు వారు పలానా దినాన వస్తున్నారు, నాకు తెలియపరిచారు, నాకు చూపించారని చెప్పేసి కొంతమంది చెప్పటం. ఆఫ్రికా దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు అవన్నీ అమ్మేసుకొని కొన్ని చర్చిలకు ఇచ్చేయటం, కొంత తిని అన్ని చేసేసుకోవటం. ఆ దినము వచ్చింది, ఆ గడియ వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ ప్రభువారు రాలేదు. అప్పుడు ఆ చెప్పిన ఆయన ఏమయ్యాడు, అబద్ధ బోధకుడుగా ఉన్న విశ్వాసులు కూడా జారిపోవటానికి కారణమయ్యాడు. కాబట్టి దేవుని యొక్క రాకడ తండ్రికి తప్ప దూతలకు కానీ కుమారుడికి కానీ తెలియదు. కానీ ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనుషుడిగా ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు తండ్రి ఆయనకి మరుగుపరిచాడు. కానీ ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి ఆ గడియ కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే తెలియదు అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులుగా మారతారు తప్ప ఒక వ్యక్తిగా అవరు. నేనే తండ్రిని అన్నాడు, నేనే కుమారుని అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేనే అన్నాడు. ఆయన ఒక్కడేని మనం ఒప్పుకుంటున్నప్పుడు కుమారుడికి తెలియదు, తండ్రికి మటుకే తెలుసు అంటే అప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులుగా ఉంటారు, ఇద్దరు మనస్తత్వాలు వేరే అవుతాయి. ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే, దేవదూతల కంటే కొంచెం తక్కువగా వానిని నేను చేసి తిని, శరీరానుసారంగా ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు దేవుడు మరుగుపరిచాడు. ఈ లేఖనాలు ఇవన్నీ కూడా శిష్యులకు చెప్పేటప్పుడు యేసు ప్రభు వారికి ఆ విషయాన్ని తండ్రి మరుగుపరిచాడు కాబట్టి ఆయన ఆపాడు. ఏమంటాడంటే ఆయన, నేను తండ్రి వద్ద ఏది నేను విన్నానో అదే మీకు చెబుతున్నానని చెప్పేసి ఇంక కొన్ని విషయాల్లో శిష్యులకు కూడా చెబుతూ ఉంటాడు. కాబట్టి రాకడ గురించి తండ్రి కుమారుడికి చెప్పలేదు, ఎందుకంటే ఈయన భూలోకంలో ఉన్నాడు, శరీరానుసారంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడైతే తండ్రికి కుమారుడికి తెలుసు కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో నేను ద్వారం యొద్దనే ఉన్నాను అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు. కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఆ గడియ మనుషులకు ఎవరికి తెలియదు, దూతలకు కూడా తెలియదు, కేవలం దేవుడికి మట్టుకే తెలుసు. కాబట్టి ఏ క్షణమున మనం పోతామో తెలియదు, ఏ క్షణమున ఆయన రాకడ జరుగుద్దో తెలియదు. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఉదయం కావచ్చు, లేకపోతే సాయంకాలం కావచ్చు, ఎప్పుడు దేవుని రాకడో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరం సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. మనం నమ్మితేనే ఆయన మనతో ఉంటాడు. కాబట్టి సిద్ధపడి ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వాక్యాన్ని వినాలి. వాక్యం వినాలి అంటే మందిరానికి రావాలి. మందిరానికి రావాలి అంటే దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం ఉంటేనే ఆ వాక్యం నీ హృదయంలో నివసిస్తుంది. నివసించిన వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, అప్పుడు నువ్వు సిద్ధపడతావు. ఆ భయభక్తులను బట్టి దేవుడు నీకు కావలసిన ప్రతీది కూడా ఇచ్చి నిన్ను సిద్ధపరిచి ఆ 7 ఏళ్ల మహావిందుకు నిన్ను ఆహ్వానిస్తాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే
దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుదాం. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ రాకడ సమయంలో మేము ఎలా సిద్ధపడాలో మాకు తెలియపరిచిన దేవుడు కాబట్టి